వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు ఏడాది క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు లెటర్ హెడ్ తోటి ఒకటి రిలీజ్ చేశారు. ఎమ్మెల్సీ నాగబాబు గారికి మంత్రి పదవి అని. అప్పటికి ఇంకా ఎమ్మెల్సీ కూడా కాలేదు. సరే, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎటువంటి పదవి కానీ ఇంకోటి కానీ ఆయనకి ప్రకటించలేదు. సరే, కూటమిలో మరి ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనేది తర్వాత విషయం. ప్రస్తుతానికైతే క్యాబినెట్ ర్యాంక్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్గా ఆయన నియామకం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. జీఓఆర్టీ నెంబర్ 93 డేటెడ్ 17 ఆగస్ట్ 2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్ గ్రీన్ కమిటీ, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబుకి క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు, అధికారాలు ఈ హోదాకి అనుగుణంగా వర్తిస్తాయంటూ జీవోలో కూడా పేర్కొన్నారు. సో ఓవరాల్గా 2047కి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక గ్రీన్ ఇకోసిస్టమ్ తోటి బిల్డ్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అనే దాన్ని ఫామ్ చేశారు. సో ఫామ్ చేసి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడేటువంటి ఒకానొక కమిటీ కింద దీన్ని కూడా చాలా కీలకంగా గుర్తించారు. దీనికి కొణిదెల నాగేంద్రబాబు ఎమ్మెల్సీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ జనసేన అపాయింటెడ్ యాజ్ చైర్మన్. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటిది. సో సామాజిక సమీకరణాలు కావచ్చు, ఇతర కారణాలు ఏమన్నా కావచ్చు, మంత్రి పదవి ఒకటి ఇవ్వాల్సి ఉంది. అది ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు. కానీ మరి ఇప్పటివరకు దానికి సంబంధించి ఇవ్వలేదు. సో అందుకని చెప్పి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినట్టుగా కూడా చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎమ్మెల్సీ నాగబాబు గారికి మొత్తానికి ఒక కమిటీకి చైర్మన్గా ఈరోజు అపాయింట్మెంట్ అయితే దక్కింది. చూద్దాం ముందు ముందు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయి ఏంటనేది. అయితే దీంట్లో పర్యావరణం, అటవీ శాఖలు అలాగో కళ్యాణ్ గారి చేతిలోనే ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి చేతిలో. అందులో అంతర్భాగంగానే ఈ కమిటీ కూడా పనిచేస్తుంది అనేది తెలుస్తున్నటువంటి ఒక అంశం. సో ఆల్రెడీ గ్రీన్ ప్రాజెక్ట్ ఏదైతే జరుగుతుందో, ద గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ ఏదైతే నడుస్తుందో ఆ ప్రణాళికలు కూడా ఇప్పుడు ఈ కమిటీ ఆధ్వర్యంలో నడిచేటువంటి అవకాశం ఉందనేది ఒక అంచనా. సో ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.